హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లాలి వంటలు. ఇవాళ ఇల్లాలి వంటల్లో కమ్మగా ఉండే మిరియాల చారు ఎలా చేయాలో చూద్దామండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేసుకోండి, వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం రసానికి చిన్న సైజు ఉసిరికాయంత చింతపండు ఫస్ట్ నానేసుకోవాలి. అది ఒక అరగంట నానాలి. త్వరగా నానాలంటే వేడి నీళ్ళలో వేసుకున్నామంటే 5-10 నిమిషాల కల్లా నానిపోతుంది. ఇక దానికి 2 నుంచి 4 టమాటాల వరకు తీసుకోవచ్చండి. తీసుకొని మధ్యలో వైట్ పార్ట్ టమాటాలో వైట్ పార్ట్ తీసేసి కొద్దిగా పెద్ద ముక్కలుగానే వేసుకోవచ్చు, సన్న ముక్కలు చేయాల్సిన అవసరం లేదు. మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇంకా వెల్లుల్లి ఒక 6-7 రెబ్బల వరకు వేసుకోవాలి. కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలండి. పసుపు కొద్దిగా వేసుకోవాలి. మిరియాల రసం పొడి అండి ఇది. నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. నేను ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. బయట అసలు రసం పొడి నేను కొనను, ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకుంటాను. అది ఎలా చేయాలో వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి, చెక్ చేయండి. పసుపు కొద్దిగా ఒక 1/4 స్పూన్ వేసుకున్నాను. ఇక దీన్ని ఒక పల్స్ ఇద్దామండి. ఒక పల్స్ ఇస్తే చక్కగా వస్తుంది. అలా చేయాలి. నాకు కొద్దిగా పేస్ట్గానే అయ్యిందండి. పేస్ట్గా కాకుండా ముక్కగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇక చింతపండు నానేసుకున్నాం కదా, ఆ చింతపండు బాగా నలుపుకొని ఆ చింతపండు ఆ పిప్పు వరకు తీసేసుకొని పులుసు ఉంచుకుందామండి. చింతపండు నానేసుకునేటప్పుడు మనం బాగా కడుక్కొని నానేసుకోవాలండి. ఇంకా పులుసు తీసేసుకొని మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఈ పులుసులో ఆ పేస్ట్ వేసేసుకుందామండి, టమాటా పేస్ట్. ఇందులో మనం ఉప్పు పసుపు ఇవన్నీ వేసేసాం కదా, ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. రసం దించిపోయేటప్పుడు కూడా కొత్తిమీర వేసుకోవచ్చు అనమాట. ఇక తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని వేడయ్యాక ఒక స్పూన్ నూనె వేసుకుందామండి. ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ నూనె వేసుకున్నాం అనుకోండి, రసంలో పైన నూనెగా తేలాడుతూ ఉంటుందండి, అంతగా బాగోదు. రసానికి కొద్దిగా నూనె చాలన్నమాట. ఇక ఆయిల్ వేడయ్యాక ఆవాలు ఒక 1/2 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూను వేసుకున్నానండి. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఇందాక ఒక 7 మిక్సీకి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని చినుముకొని వేసుకున్నాను అండి. నేనేమి వీటిని తొక్క తీయలేదు. తొక్కతో చేసుకుంటేనే బాగుంటుంది, మనకు మంచిది కూడా. ఇక కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నానండి. ఇందులో కరివేపాకు ఎంత తాజాగా ఉంటుందో అంత బాగుంటుంది. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ. ఇంగువ కంపల్సరీ వేసుకోండి. ఒక 1/8 టీ స్పూన్ అండి. ఒక 3 చిటికెళ్ళు అలా వేసుకుంటే చాలు, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇంగువ ఎక్కువ పడిందంటే మనకి చేదు కూడా వస్తుంది, కాబట్టి మనం జాగ్రత్త వేసుకోవాలి. ఇంకా అవి ఫ్రై అయిపోయాక ఈ కలిపి పెట్టుకున్న రసం వేసుకుందామండి. ఇక మనం ఈ ఎండుమిర్చి అంతా ఆ పులుసులో కలిసే విధంగా నలుపుకోవాలండి. మనకేమి ఇది చెయ్యి కాలుతుంది అనుకుంటారేమో, చెయ్యి కాలదు. బాగా నలుపుకోవచ్చు అనమాట, ఫ్రీగా, ఏ భయం లేకుండా. ఇక నలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కాగనిస్తే ఉప్పు చెక్ చేసుకొని మనం మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల్లో ఇది బాగా మరుగు రాకూడదు, పైన నురగ తేలి మరుగు అలాగా రాగానే ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇక కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇంకెక్కువ మరగనివ్వకూడదు. అలా నురగొచ్చేసి మరుగు వస్తే చాలా ఆఫ్ చేసుకోవాలి. ఎంతో కమ్మగా ఉండే రసం తయారైపోయిందండి. మీరు చేసుకొని చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.